హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. సో ఈరోజు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చూద్దాము. ప్రీవియస్ వీడియోస్లో చాలా వేస్లో ఒకటే వేలో నేను ఎక్స్ప్రెస్ చేశాను కదా. సో ఇప్పుడు ఏంటంటే సీమింగ్ ఎలిమెంట్స్ లేకుండా డైరెక్ట్గా క్లాత్ మీద ఎక్స్ట్రా సీమింగ్ ఎలిమెంట్స్ తీసుకుంటూ ఎట్లా కట్ చేయాలి ఏంటి అనేది డ్రాఫ్టింగ్ చూపించబోతున్నాను అనమాట. సో ఈ డ్రాఫ్టింగ్ యూస్ చేస్తే మీరు పేపర్ మీద పెట్టి కట్ చేసినట్లయితే ఎక్స్ట్రాగా సీమింగ్ ఎలిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే దీనికి ఎటువంటి స్టిచ్చింగ్ ఎలిమెంట్స్ అనేది పేపర్ కటింగ్లో ఉండదు. ఓన్లీ మీరు క్లాత్ మీద పెట్టుకున్నప్పుడు ఎక్స్ట్రాగా తీసుకుని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మెజర్మెంట్స్ చెప్తాను, ఒకసారి చూసుకోండి. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, చెస్ట్ వచ్చేసి 35.5, బస్ట్ వచ్చేసి 36 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 31 ఇంచెస్, ఆర్మ్ హోల్ 16.5, బస్ట్ పాయింట్ 10 ఇంచెస్. ఓకే, ఈ విధంగా తీసుకుని మనం మార్కింగ్ అనేది చేసుకుందాం. సో ఇప్పుడు లెంత్ వచ్చేసి నేను 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఓకే, మీ మిడ్ ఆఫ్ ద షోల్డర్ దగ్గర నుంచి మీరు ఎంతైతే లెంత్ మీరు వేర్ చేయగలరో అంతవరకు పెట్టుకొని మీ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అది కాకుండా షోల్డర్ స్లోప్ అంటే మీ మిడ్ ఆఫ్ ద షోల్డర్ నుంచి కానీ లేదా ఎండ్ ఆఫ్ ద షోల్డర్ దగ్గర నుంచి హైట్ ఆఫ్ ద నెక్ పాయింట్ వరకు ఎంతైతే మీకు షోల్డర్ ఉంటుందో ఆ స్లోప్ అనేది ఎంత ఉంటుందో అంత తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా అది తీసుకోవడం మనకి కష్టం, అంటే కొంచెం తీసుకోవడం అనీజీగా ఉంటుంది, కొంచెం క్రిటికల్గా ఉంటుంది. కాబట్టి అందరికీ స్టాండర్డ్ సైజ్లో 1 ఇంచ్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకే, 1 ఇంచ్ అనేది షోల్డర్స్లో పెట్టుకోండి. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ అంటే చెస్ట్ లైన్ అనేది షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ లైన్ ఎంత పెట్టుకోవాలి అంటే మీ చెస్ట్ సైజ్ ఎంతైతే ఉందో ఆ చెస్ట్ సైజ్కి బై 6 చేయండి. 6 చేసిన తర్వాత దానికి 1.25 ఇంచెస్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా 1.25 ఇంచెస్ యాడ్ చేసిన తర్వాత ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని మనం చెస్ట్ లైన్లో మనం మార్క్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు షోల్డర్ లైన్ ఎలా డ్రా చేయాలి అంటే షోల్డర్ డివైడెడ్ బై 2. మీ ఫుల్ షోల్డర్ ఎంతైతే ఉందో దాన్ని బై 2 చేయండి. చేసిన తర్వాత వచ్చిన వాల్యూని పైన షోల్డర్ లైన్లో డ్రా చేసుకోండి. ఓకే, ఇప్పుడు చెస్ట్ లైన్కి వద్దాం. చెస్ట్ లైన్ వచ్చేసరికి మీ చెస్ట్ డివైడెడ్ బై 4, మీ 35.5 చెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెస్ట్. ఓకే, ఆ చెస్ట్కి డివైడెడ్ బై 4 చేసి ఎంతైతే వాల్యూ వచ్చిందో యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేయండి. మీరు ఎక్స్ట్రాగా తగ్గించక్కర్లేదు, ఎక్స్ట్రాగా పెన్షన్ అవసరం లేదు. ఎంతైతే వాల్యూ ఉందో సేమ్ మార్క్ చేసేయండి. చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి ఆ వాల్యూని అక్కడ చెస్ట్ లైన్లో మార్క్ చేసుకోండి. అలాగే షోల్డర్ లైన్ నుంచి చెస్ట్ లైన్కి మధ్యలో మిడ్ ఆఫ్ ద లైన్ అనేది ఒకటి డ్రా చేయండి. అంటే షోల్డర్ లైన్ దగ్గర నుంచి చెస్ట్ లైన్ వరకు ఎంతైతే డిఫరెన్స్ ఉందో దాన్ని బై 2 చేసి అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు మీరు షోల్డర్ లైన్లో హాఫ్ ఆఫ్ ద షోల్డర్ మీరు డ్రా చేశారు కదా, అలాగే మిడ్ ఆఫ్ ద షోల్డర్ అంటే అక్రాస్ బ్యాక్ అనొచ్చు దీన్నే మనం. సో అక్రాస్ బ్యాక్ ఎలా డ్రా చేస్తాము అంటే ఎంతైతే మనం షోల్డర్ పెట్టామో దానికి ఒక 1/4 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. అంటే మీకు హాఫ్ ఆఫ్ ద షోల్డర్ 7.25 పెట్టారు కాబట్టి మిడ్ ఆఫ్ ద షోల్డర్ ఎంత పెట్టాలి, 7 ఇంచెస్ వరకు పెట్టుకోండి, సరిపోతుంది. ఇంకొంచెం మీరు నారోగా తొడగాలి అనుకుంటే, వేర్ చేయాలనుకుంటే 7 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. 6.75 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నెక్ వచ్చేసరికి మీ చెస్ట్ వాల్యూ ఎంతైతే ఉందో దాంట్లో 12th పార్ట్ని తీసుకోవాలి. అంటే చెస్ట్ డివైడెడ్ బై 12 చేసి ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని నెక్ విడ్త్గా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ముందే చెప్తున్నాను, మీరు ఏది మార్క్ చేసుకున్నా మీరు ఫ్యాబ్రిక్ మీద డ్రా చేసినప్పుడు సీమింగ్ ఎలిమెంట్స్ ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మిడ్ ఆఫ్ ద పాయింట్ ఎక్కడైతే డ్రా చేసామో దాన్ని అలాగే చెస్ట్ లైన్లో ఒక మార్క్ని కర్వింగ్ స్కేల్తో ఈ విధంగా కర్వింగ్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే పైన కూడా షోల్డర్ లైన్ నుంచి కర్వ్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆర్మ్ హోల్ అనేది చెక్ చేయండి. ఆర్మ్ హోల్ చెక్ చేస్తే నాకు ఇక్కడ 8.25 అంటే 16.5 ఆర్మ్ హోల్లో బై 2 చేస్తే 8.25 అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది. ఇంకొక 1/4 ఇంచ్ ఎక్కువైనా అంటే 8.5 ఆర్మ్ హోల్ వచ్చినా నష్టమేమీ లేదు. ఎందుకంటే మనం క్లోజ్ నెక్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా ఉండడం వల్ల మనకి కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుందన్నమాట, టైట్గా పట్టేయకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు వేస్ట్ వచ్చేసరికి వేస్ట్ డివైడెడ్ బై 4 చేసి ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని మనం మార్క్ చేసుకుంటాం. అండ్ అలాగే ఎక్స్ట్రాగా 3/4 ఇంచ్ అనేది డాట్ కోసం మార్క్ చేసుకోవాలి. ఓకే,
ఎక్స్ట్రాగా ఒక 3/4 ఇంచ్ అనేది డాట్ కోసం మార్క్ చేసుకుంటాము. అలాగే వేస్ట్ డివైడెడ్ బై 8 అంటే మనకి ఎంతైతే వేస్ట్ మనం ఇక్కడ మార్క్ చేసామో దాన్ని హాఫ్ చేయండి. ఆ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ డాట్ పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను డాట్ పాయింట్ లెంత్ అనేది పైన షోల్డర్ దగ్గర నుంచి 10.5 ఇంచెస్ డౌన్ వరకు తీసుకున్నాను. సో మ్యాక్సిమం 10 to 10.5 ఇంచెస్ వరకు తీసుకోండి. అంటే మీ బర్స్ట్ పాయింట్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ కిందకి తీసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జాక్ట్ బర్స్ట్ పాయింట్ వరకు మీరు తీసుకున్నట్లయితే ఫ్రంట్ అనేది ఎక్కువ లూజ్ రాదు. సో అప్పుడు పట్టేసినట్టు ఉంటుంది బ్లౌజ్. అందుకోసం మీ బ్యాక్ సైడ్ తీసుకునేటప్పుడు మాత్రం మీ బర్స్ట్ పాయింట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ కిందకి డాట్ వేసే విధంగా చూసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్ లైన్లో వచ్చేసి నెక్ విడ్త్ మనం మార్క్ చేసాం కదా, అలాగే నెక్ లెంత్, నెక్ డెప్త్ వచ్చేసరికి 3/4 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇది మ్యాక్సిమం అందరికీ కామన్గా 3/4 ఇంచ్ వరకు మనం మార్క్ చేసుకోవచ్చు ఎవ్రీ సైజెస్కి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ అనేది కట్ చేసేసుకోవచ్చు. సో బ్యాక్ అనేది మనకి కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేద్దాం. సో ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవడానికి మనం బ్యాక్ ఎంతైతే తీసుకున్నామో దానికంటే 1 ఇంచ్ ఎక్కువ ఫ్రంట్ పార్ట్ అనేది ఉంటుంది. ఓకే, 1 ఇంచ్ ఎక్కువలో మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఫ్రంట్ మనకి బర్స్ట్ ఉంటుంది అండ్ అలాగే కప్ సైజ్ని క్యారీ చేయడానికి కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకుంటుంది. బ్యాక్ అనేది ఫ్లాట్గా ఉంటుంది, ఫ్రంట్ అనేది కొంచెం మనకి ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం బ్యాక్ కన్నా ఎప్పుడు ఫ్రంట్ లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే ఫ్రంట్ లెంత్ స్టార్ట్ చేసేటప్పుడు బ్యాక్ ఎంతైతే ఉందో, బ్యాక్ ఎంతైతే షోల్డర్స్లో పెట్టామో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కింద నుంచి మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నేను మీకు చెప్పడం కన్నా వీడియోలో చూడండి, కొంచెం బాగా అర్థమవుతుంది. బ్యాక్ ఎంతైతే మనం షోల్డర్స్లో పెట్టామో, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇంచ్ మీరు షోల్డర్స్లో పెట్టినట్టయితే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించండి. అంటే 3/4 ఇంచ్ మాత్రమే షోల్డర్ స్లోప్ అనేది ఉంటుందన్నమాట. అంటే కొంచెం కింద నుంచి డ్రా చేసుకుంటాం. అర్థమైంది కదా. సో ఈ విధంగా మార్క్ చేసుకుని బ్యాక్ ఎంతైతే డ్రా చేసామో దానికి హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకొని మార్క్ చేసుకోండి. ఈ విధంగా షోల్డర్ లైన్ అనేది డ్రా చేసుకుంటాము. సో ఎక్కడి వరకు అయితే మనం డ్రా చేసామో అక్కడ మనం మెయిన్ షోల్డర్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం షోల్డర్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము అంటే, మనం బ్యాక్ నెక్ ఎంతైతే డ్రా చేసామో దానికి పావించ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 35 ఇంచెస్ అనేది 35.5 ఇంచెస్ అనేది మీ బ్యాక్ 35.5 ఇంచెస్ బై 12 చేస్తే బ్యాక్ నెక్ వస్తుంది కదా. సో ఆ వచ్చిన దాంట్లోంచి -0.25 ఇంచెస్ అనేది తీసేయాలి. అంటే ఒక 1/4 ఇంచ్ అనేది తీసేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని మనం ఫ్రంట్ మార్క్ చేసుకుంటాం. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ నెక్ లైన్లో ఒక పావు ఇంచ్ తగ్గించడం వల్ల మనకి ఫ్రంట్ ఏ నెక్ యూస్ చేసినా కానీ ఫ్రంట్ కొంచెం లూజ్గా, ఒకవేళ మీరు బోట్ నెక్కే యూస్ చేశారనుకోండి ఫ్రంట్ కొంచెం లూజ్గా ఉండి ఇట్లా పైకి వచ్చినట్టుగా కనిపిస్తుంది కదా, అది రాకుండా సెటిల్డ్గా ఉంటుందన్నమాట నెక్. సో అందుకోసం ఇది మీరు యూస్ చేయొచ్చు. అండ్ అలాగే ఫ్రంట్ నెక్ కోసం ఫ్రంట్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు నేను పెట్టాను. ఇది డిపెండింగ్ అపాన్ ద సైజుని బట్టి ఉంటుంది ఫ్రంట్ నెక్ ఎంత పెట్టాలి అనేది. అది నేను మీకు ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. ఓకే, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కింద షోల్డర్ లైన్ చెస్ట్ లైన్ ఎంతైతే పెట్టుకున్నామో సేమ్ అంతే, బ్యాక్ ఎంత పెట్టామో ఫ్రంట్ కూడా అంతే పెడతాము. అలాగే అక్కడి నుంచి మనం ఆర్మ్ హోల్ లైన్ అనేది, అక్రాస్ ఆర్మ్ హోల్ లైన్ అనేది ఫ్రంట్ డ్రా చేయాలి. సో బ్యాక్ ఎంత డ్రా చేసాము, 3.5 ఇంచెస్ అనేది మిడ్ ఆఫ్ ద అక్రాస్ బ్యాక్ లైన్ అనేది డ్రా చేసాం. బట్ ఫ్రంట్కి వచ్చేసరికి దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకొని 4.5 ఇంచెస్ వరకు మనం డ్రా చేసుకుంటాం. ఓకే, ఎవ్రీ సైజ్కి మీరు 4.5 ఇంచెస్ వరకు డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఎవ్రీ సైజెస్కి 4.5 ఇంచెస్ వరకు డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్రంట్ ఫస్ట్ నెక్ని డ్రా చేస్తాము. నెక్ని డ్రా చేసిన తర్వాత షోల్డర్ అనేది 2 షోల్డర్స్ అంటే బ్యాక్ షోల్డరు, ఫ్రంట్ షోల్డరు రెండు సమానం అవుతున్నాయా లేదా, ఈక్వల్గా ఉన్నాయా లేదా, సో షోల్డర్ టు షోల్డర్ మనం టచ్ చేసే విధంగా పెట్టి ఈ విధంగా పెట్టుకుని ఒకసారి మార్క్ చేసుకోవాలి. సో అప్పుడు షోల్డర్ అనేది మనకి బ్యాక్ ఒకటి ఫ్రంట్ ఒకటి రాకుండా రెండు ఒకటే విధంగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా ఫ్రెంచ్ కర్వ్ తీసుకుని
ఎక్కడైతే మనం 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నామో అక్కడ మార్క్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మిడ్ ఆఫ్ ద షోల్డర్ మనం 4.5 ఇంచెస్కి పెట్టుకున్నాం కదా. సో అక్కడి నుంచి మనం 6.5 ఇంచెస్ అక్రాస్ ఫ్రంట్ లైన్ అనేది తీసుకోవాలి. సో ఫ్రంట్ షోల్డర్ ఎంత అవుతుంది, 13.5 ఇంచెస్ అవుతుంది. 13.5 ఇంచెస్లో హాఫ్ అయితే ఎంత అవుతుంది, 6.75. సో క్వార్టర్ ఇంచ్ తగ్గించుకుని 6.5 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవచ్చు. అలాగే బర్స్ట్ లైన్ దగ్గర బర్స్ట్ పాయింట్ అనేది డ్రా చేసుకుంటాము. బర్స్ట్ పాయింట్ వచ్చేసి చెప్పాను కదా 10 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకుంటాం. 10 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఆ బర్స్ట్ పాయింట్ని బేస్ చేసుకుని అక్రాస్ ఫ్రంట్ ఎంతైతే వచ్చిందో దాన్ని మెజర్మెంట్ చేసుకుంటాం. అది 5.5 ఇంచెస్ వచ్చింది. సో ఆ అక్రాస్ ఫ్రంట్ లైన్ దగ్గర నుంచి 1 ఇంచ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా డాట్ కోసం ఒక లైన్ మార్క్ చేసుకుని అక్కడి నుంచి కూడా సేమ్ 5.5 ఇంచెస్ లెంత్ ఉండే విధంగా ఒక లైన్ అనేది మార్క్ చేసుకుంటాం. డైరెక్ట్గా లైన్ని డ్రా చేయొద్దు. సో ఈ విధంగా మార్క్ చేసుకుని 5.5 ఇంచెస్ అనేది ఎక్కడి వరకు వస్తుందో చూసుకుని అక్కడికి డాట్ అనేది పెట్టుకోండి, ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్లో చెస్ట్ ఎంత తీసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఓకే, చెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 35.5 ఇంచెస్ చెస్ట్ కదా, డివైడెడ్ బై 4 చేస్తే 8.8 ఇంచెస్ వచ్చింది. దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఫ్రంట్ మాత్రమే తీసుకోవాలి, బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం చాలా వరకు చేసే తప్పులు ఏంటంటే క్లోజ్ నెక్ అనుకున్నప్పుడు బ్యాక్ యూస్ చేసేస్తాము, ఎక్స్ట్రా పెట్టేస్తాము, ఫ్రంట్ కూడా ఎక్స్ట్రా పెట్టేస్తాము. అలా అయితే 1 ఇంచ్ ఎక్కువ డిఫరెన్స్ వచ్చేస్తుంది. బ్యాక్ 1 ఇంచు, ఫ్రంట్ 1 ఇంచు ఎక్కువ అయిపోతుంది. సో అలా కాకుండా ఫ్రంట్ మాత్రమే 1/2 ఇంచ్ పెంచండి, సరిపోతుంది. ఓకే, ఇలా పెంచిన తర్వాత ఒకసారి ఆర్మ్ హోల్ అనేది చెక్ చేసుకోండి. ఓకే, ఆర్మ్ హోల్ అనేది బ్యాక్ అలాగే ఫ్రంట్ ఈక్వల్గా వచ్చినట్లయితే ఓకే. లేదు కొంచెం తగ్గింది అనుకుంటే ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసి నేను ఇంకొక మార్కింగ్ అనేది చేశాను. ఎందుకంటే నాకు ఆర్మ్ హోల్ చెక్ చేసినప్పుడు 8 ఇంచెస్ మాత్రమే వచ్చింది. యాక్చువల్గా రావాల్సింది ఎంత, 8.25. సో అందుకోసం నేను ఇంకొంచెం ఒక 2 పాయింట్స్ లేదా 1 పాయింట్ కిందకి ఒక లైన్ మార్క్ చేసి డ్రా చేశాను అనమాట. ఓకే, ఈ విధంగా ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని మీ బర్స్ట్ పాయింట్ అదే మీరు డాట్ ఎక్కడైతే ఎండ్ చేస్తున్నారో అక్కడి నుంచి ఎంతైతే మెజర్మెంట్ ఉందో ఆ మెజర్మెంట్ని మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 8.6 ఇంచెస్ అనేది ఉంది. సో యాక్చువల్గా బర్స్ట్ వాల్యూ ఎంత, 36 ఇంచెస్. సో 36 ఇంచెస్లో డివైడెడ్ బై 2 చేయండి, అంటే 18 ఇంచెస్ వస్తుంది. సో ఈ 18 ఇంచెస్లో బ్యాక్ ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని మైనస్ చేసి 18 ఇంచెస్కి ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి. అలాగే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోండి. ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే లూజింగ్. సో ఫ్రంట్ మనకి కొంచెం లూజింగ్ ఉండాలి. సో ఫ్యాబ్రిక్ అనేది ఫ్రంట్ ఉంటేనే మీకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఎలివేట్ అవుతుంది. ఆ క్లాత్ అనేది మీ బర్స్ట్ సైజ్కి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట. ఓకే, ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నేను బ్యాక్ పార్ట్లో ఇంకా కింద లెవెల్ చేయలేదు. సో అందుకోసం ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నానో అక్కడి వరకు పెట్టుకొని లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి ఫ్రంట్ వచ్చేసరికి 15 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఎందుకు అంటే చెప్పాను కదా, ఫ్రంట్ అనేది బర్స్ట్ ఉండడం వల్ల మనకి హైట్లో డిఫరెన్స్ వస్తుంది. సో అందుకోసం 1 ఇంచ్ మినిమం ఎక్స్ట్రా తీసుకోవాలి. చిన్న సైజెస్ వాళ్ళకైతే ఒక 3/4 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ సరిపోతుంది. సో బర్స్ట్కి చెస్ట్కి అంత వేరియేషన్ లేదు అనుకుంటే మినిమం 1 ఇంచ్ అనేది ఆల్ సైజెస్కి సరిపోతుంది అనమాట. ఇంకొంచెం ఎక్స్ట్రా సైజెస్ వాళ్ళకి 1.25, 1.5 కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ బర్స్ట్ లైన్లో వచ్చేసి బర్స్ట్ డివైడెడ్ బై 10 చేస్తే ఎంతైతే ఉంటుందో అంటే 3.6 ఆర్ 3.75 ఇంచెస్ మార్క్ చేసాము. అలాగే ఎండ్ ఆఫ్ ద లైన్ అంటే బ్లౌజ్ లెంత్ లాస్ట్లో ఎంతైతే ఉందో అక్కడ మనం ఒక 3/4 ఇంచ్ తగ్గించి మనం మార్క్ చేసుకోవాలి డాట్ పాయింట్ అనేది. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సో ఫ్రంట్లో వేస్ట్ దగ్గర ఎంతైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని డిటెక్ట్ చేస్తూ 7.75 ఇంచెస్ అనేది ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ అనేది ఖచ్చితంగా కొనుక్కోండి. ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. మీకు ఇంకెటువంటి పిచ్చి పిచ్చి స్కేల్స్ అవసరం లేదు, కానీ ఈ ఒక్క స్కేల్ ఉంటే మీకు
అన్ని పనులకి యూజ్ అవుతుంది. ఎలాంటి నెక్స్ డ్రా చేయడానికైనా, కర్వ్స్ డ్రా చేయడానికైనా చెప్పాలి అంటే ఈ ప్రిన్సెస్ లైన్స్ డ్రా చేయడం చాలా పర్ఫెక్ట్ అవుతుంది, ఈజీ అవుతుంది. సో మీకు కర్వ్ స్కేల్ ఇటువంటివన్నీ నాకు తెలియదు కానీ ఇదైతే ఈ ఒక్క స్కేల్ ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ విధంగా ఫ్రెంచ్ కర్వ్ తీసుకొని మీరు ప్రిన్సెస్ లైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కర్వ్ లైన్లో వచ్చే విధంగా డ్రా చేసుకోండి. సో ఇక్కడ నేను ప్రిన్సెస్ లైన్ డ్రా చేస్తున్నాను కదా, యోక్ పార్ట్ కాకుండా సైడ్ ప్రిన్సెస్ కర్వ్ చూపిస్తున్నాను కదా, ఈ కర్వ్ అనేది మీరు ఎంత డెప్త్ లోపలికి తీసుకెళ్తే కప్ సైజ్ అనేది అంత బాగా ఎలివేట్ అవుతుంది. సో ఫస్ట్ నేను తేల్చి పెట్టాను కదా, సో ఇలా తేల్చి పెట్టడం వల్ల మీ బస్ట్ కూడా ఫ్లాటన్గా కనిపిస్తుంది. అంటే మీరు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు మీకు షేప్ అనేది ఫ్లాట్గా ఉంటుంది. సో ఇది మీ ఇష్టం. మీరు కప్స్ వేయకపోయినా మీకు కొంచెం ఎలివేటివ్గా ఉండాలి, స్ట్రక్చర్ బాగా కనిపించాలి అనుకుంటే కనుక సో కొంచెం ఫుల్నెస్ వచ్చే విధంగా మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కర్వింగ్ అనేది ఎంత డెప్త్గా తిప్పితే షేప్ అనేది అంత బాగా ఎలివేట్ అవుతుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో అందుకే నేను ఫస్ట్ ఫ్లాట్ అనేది తీసేసి మళ్ళీ ఇంకొకసారి కర్వింగ్ అనేది డ్రా చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు చూసుకోండి ఆ కర్వ్ లైన్ అనేది ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని సేమ్ ఫ్రంట్ కూడా ప్రిన్సెస్ లైన్ యోక్ పార్ట్లో కూడా అంతే వచ్చే విధంగా చూసుకోండి. నాకు ఇక్కడ పేపర్ సరిపోక ఒక పావించి తగ్గింది, బట్ ఓకే, పావించి తగ్గినంత మాత్రాన ప్రాబ్లం ఏం లేదు, అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే మనం దీనికి ఎక్స్ట్రాగా ఖర్చు తీసుకునే మనం ఫ్యాబ్రిక్ మీద కట్ చేస్తాం కాబట్టి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కూడా నెక్ లైన్ కూడా డ్రా చేసుకుంటాం. సో కర్వింగ్ అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. సో ఈ విధంగా ప్రిన్సెస్ కట్ లైన్ అనేది డ్రా చేయొచ్చు. సో నెక్ షేప్ కూడా నెక్ డెప్త్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు పెట్టాను. సో నెక్ విడ్త్ వచ్చేసి 2.75 ఇంచెస్ ఉంది. ఓకే, ఈ విధంగా పెట్టుకొని మనం నెక్ షేప్ కూడా డ్రా చేసుకుని కట్ చేసుకోవడమే. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో కట్ చేసుకున్న తర్వాత ఈ యోక్ పార్ట్ని అలాగే ప్రిన్సెస్ సైడ్ని, సో సైడ్ ప్రిన్సెస్ని ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుని చెక్ చేసుకుంటూ ఉండాలి. సో యోక్ పార్ట్ అండ్ అలాగే ప్రిన్సెస్ కర్వ్ ఈ రెండు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. సో ఎక్కడైనా ఒక పావించ్ అలా ఉంది అంటే జస్ట్ ట్రిమ్ చేసేయండి, సరిపోతుంది. కింద ఎక్స్ట్రాగా కొంచెం పావించ్ కూడా ఒక 1 పాయింట్ వచ్చింది కదా, సో దాన్ని ట్రిమ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇదేం పెద్ద ఇష్యూ కాదు, జస్ట్ ఇలా చిన్నగా ఉంటే ట్రిమ్ చేసుకోండి. లేదు ఇంతకంటే ఎక్కువ ఒక ½ ఇంచ్ అలా వచ్చింది అంటే మాత్రం మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో కొన్ని టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుందన్నమాట. సో ½ ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా వెళ్ళనివ్వకండి. సో ఏంటంటే షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంతే. ఓకే, ఈ విధంగా ప్రిన్సెస్ షేప్ అనేది వస్తుంది. సో ఫుల్నెస్ వస్తుందన్నమాట ప్రిన్సెస్ కట్ డ్రా చేసినప్పుడు, బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా బాడీకి ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత సో నేను స్టిచ్ చేసిన కొన్ని బ్లౌజెస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఈ బ్లౌజ్ అనేది ఈ ప్యాటర్న్ యూస్ చేసి స్టిచ్ చేసిన బ్లౌజ్. సో ఈ యొక్క ప్యాటర్న్ మీరు నేర్చుకున్నట్టయితే ఇందులో చాలా టైప్స్ అయిన బ్లౌజెస్ అనేది మీరు డ్రా చేయొచ్చు, అలాగే స్టిచ్ చేయొచ్చు. సో ఈ విధంగా చూసారు కదా, బ్లౌజ్కి ఒక ఫుల్నెస్ వచ్చింది. మీరు కప్స్ యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు ఏదైనా ప్యాడెడ్ బ్రా యూస్ చేసుకుని ఇటువంటి బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సో ప్రతి బ్లౌజ్కి మనం ప్యాడ్స్ యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో ఇట్లా మనం బ్లౌజెస్ స్టిచ్ చేసుకుని ప్యాడెడ్ బ్లౌజ్ యూస్ చేసుకుంటే మీకు మంచిగా అవుట్ఫిట్ అనేది బాగుంటుందన్నమాట. సో నేను దీనికి ఇది కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది, అలాగే బ్లౌజ్ కొంచెం నిలబడాలి కాబట్టి లోపల కొంచెం పాలిస్టర్ అలాగే కాటన్ రెండు మిక్స్ అయిన లైనింగ్ ఒకటి వేసాను. అలాగే పైన మీకు కనిపిస్తున్న బ్లూ కలర్ ఏంటంటే ప్యూర్ కాటన్ లైనింగ్ అనమాట. సో 2 లైనింగ్స్ అనేది నేను యూస్ చేశాను. ఆ క్లాత్ అనేది కొంచెం పల్చగా ఉంది కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం మీరు లైక్రా యూస్ చేసుకోవచ్చు, బట్ లైక్రా అంత అవసరం లేదు మనం నార్మల్గా యూస్ చేసుకునే బ్లౌజెస్కి. సో చీప్ అండ్ బెస్ట్లో ఇట్లా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట 2 లైనింగ్స్ వేసుకుని. లేదు మీరు కాటన్ ఒకటే వేసుకున్నా నో ప్రాబ్లం. సో బట్ నాకు కొంచెం అవుట్పుట్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో వేశాను. సో నేను ఇక్కడ మధ్యలో ఒక చిన్న డాట్ వేశాను కదా, సో ఈ డాట్ అనేది నాట్ నెససరీ, ఇట్స్ అన్ ఆప్షనల్.
ఇట్స్ ఆప్షనల్. మీకు కొంచెం పైకి బాడీ ఫ్రంట్ బాడీ అనేది పైకి లేస్తుంది అనుకుంటే మీరు ఇక్కడ ఒక స్టిచ్ వేయడం వల్ల అది ఈజీగా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అయి ఉంటుంది. లేదు అవసరం లేదు మీకు వేసుకున్నప్పుడు నార్మల్గా ఉంది అనుకుంటే నాట్ అన్ ఇష్యూ, అది వేయాల్సిన అవసరం కూడా లేదనమాట. అంటే చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఆ గ్యాప్ ఉండడం వల్ల ఫ్యాబ్రిక్ అది పైకి లేచిపోతూ ఉంటుంది, అందుకోసం నేను వేశాను. సో ఫుల్ చెస్ట్ ఉన్న వాళ్ళకి అది అవసరం పడదు. సో నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి సవ్యసాచి బ్లౌజ్ అంటారు కదా, సో ఆ టైప్. సో ఇదే బ్లౌజ్ని మనం ప్యాటర్న్లో కట్ చేసి, నేను ఇప్పుడు మీకు చూపించిన బ్లౌజ్ని ఈ ప్యాటర్న్లో కట్ చేశాను. బేసిక్ ప్యాటర్న్ అదే, దాని నుంచి దీన్ని డెరైవ్ చేస్తామన్నమాట. అంతకు దీనికి కూడా నేను ఏ కప్స్ యూజ్ చేయలేదండి, జస్ట్ లైనింగ్ ఒకటే యూజ్ చేశాను. సో ఈ విధంగా మనం షోల్డర్ డాట్ వేసి కింద పట్టీని మనం వేసుకోవచ్చు. ఈ విధంగా వేయడం వల్ల బ్లౌజ్ లుక్ అనేది చాలా చేంజ్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ అనేది ఇట్లా వస్తుంది. సో స్లీవ్స్ కూడా మనం ఎప్పుడూ కట్ చేసే స్లీవ్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో స్లీవ్స్ అనేది కట్ చేస్తే రింకిల్స్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఈ వీడియోస్ అన్నీ నేను మీకు ఫర్దర్ వీడియోస్లో నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే. సో ఇది నా బ్లౌజే కాబట్టి లోపల స్టిచ్చింగ్ అనేది విజిబుల్గా కనిపించేలాగా ఉంది, కానీ సో ఇన్విజిబుల్గా కూడా మనం దీన్ని స్టిచ్ చేయొచ్చు. సో చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీరు లైక్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఒక మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.